మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 33 33 పేజీలో 23 హామీ ఇచ్చిండ్రు. అందులో కార్మిక సంక్షేమం గురించి, ఉద్యోగుల సంక్షేమం గురించి, అంగన్వాడీల జీతాల గురించి, ఆశా వర్కర్ల జీతాల గురించి, ఆర్టీసీ కార్మికుల గురించి, నిత్యం తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ గురించి, అనేక రంగాల అన్ని వర్గాల సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని నిస్సాయ స్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. గతంలో చూసినట్టయితే సరే, అంగన్వాడీ స్కీమ్ వర్కర్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి స్కీమ్ కావచ్చు, అప్పుడు అంగన్వాడీ టీచర్లకు కానీ 4,000 ఉండే, అందులో పనిచేస్తున్నటువంటి ఆయాలకు 2,000 ఉండే. మరి అటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ ఒక సమస్యను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన్సున్న మహారాజు కేసీఆర్ గారు అంగన్వాడీకి కడుపు నిండా భోజనం పెట్టాలి, చేతి నిండా జీతం ఇవ్వాలని చెప్పి 4,000 జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 7,000కు పెంచినటువంటి విషయాన్ని తొలి రోజులలో మనం చూసినాం. మరొక్కసారి 7,000 నుంచి జీతం సరిపోతలేవని చెప్పి ఆలోచించి 10,500కు పెంచినటువంటి పరిస్థితి మనం చూసినాం. అటువంటిది ఉద్యోగులందరికీ కూడా, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ ప్రభుత్వానికి పేగుబంధం అని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా తెలంగాణ ఉద్యోగులు ఉద్యమించారు. కాబట్టి వారికి దేశంలో ఎక్కడ లేని విధంగా 30% పీఆర్సీ పెంచితే ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ కూడా, అంటే అంగన్వాడీ వాళ్ళకు కూడా అడగక ముందు, వాళ్ళు ధర్నాలు చేయకముందు, రాస్తాలు చేయకముందు, నిరసనలు చేయకముందు, బంధులు పాటించకన ముందే వారి సమస్యలను తెలుసుకొని నేరుగా వారితోని భోజనం చేసి అంగన్వాడీ టీచర్ల ఆయాల స్థితిగతులు తెలుసుకోవడమే కాకుండా అంగన్వాడీ సెంటర్లకు వస్తున్నటువంటి పేద పిల్లల స్థితిగతులు, వారి తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకొని వారికి 30% పీఆర్సీ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూసినాం. కానీ ఇప్పుడేంది, అంగన్వాడీలు రోడెక్కిండ్రు. ఇదేదో మేము చెప్పింది కాదు, మేము అడిగేది కాదు, మీరు మీ మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీనే అమలు చేయాలని చెప్పి ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, మినీ అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే అధికార పార్టీ నాయకులు, పోలీసులు వారిని రకరకాలుగా వేధిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజరికంలో ఉన్నామా అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు ఆశాలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ చర్యను ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అంగన్వాడీల పరిస్థితి ఈ తీరుగా ఉంటే ఆశా వర్కర్స్ కూడా గతంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విద్యా వైద్యం గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో స్లమ్ ఏరియాలలో ఆశా సోదరమణులు వైద్య సేవలు అందిస్తున్నారు, పేదల ఆరోగ్య పరిస్థితి పైన దృష్టి సారిస్తున్నారని చెప్పి వారికి 4,000 నుంచి 9,000 వరకు మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు
కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూసింది. మరి మీరేమన్నారు? 18,000 ఇస్తా అన్నారు. ఈరోజు 100 రోజులలో హామీలన్నీ కూడా నెరవేరుస్తా అన్నారు. ఈరోజు మీ కాలం దగ్గర పడ్డది. 2.5 సంవత్సరాలు గడిచినాయి. అతి గతి లేదు. ఏ ఒక్క వర్గానికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని నిస్సాయ స్థితిలో ఉన్నారు. పైపెచ్చు ఏ వర్గమైనా ప్రశ్నిస్తే మీ వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరింపులకు లోన్ చేయటం, డైవర్షన్ పాలిటిక్స్, అక్రమ కేసులు పెట్టడం, వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి జైలు పాల్కు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు కనబడుతుంది. ఈరోజు కేవలం అంగన్వాడీ ఆశా వర్కర్సే కాదు, ఆటో వర్కర్స్ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉన్నది. ఆటో కార్మికులను ప్రైవేట్ ఫైనాన్సర్లు, సీజర్స్ బ్యాంక్ లోన్ తీసుకుంటే బండ్లన్నీ కూడా గుంజుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వారికి ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చక ఈరోజు వాళ్ళ ఆత్మహత్య దిశలో పయనిస్తున్న పరిస్థితి మనం ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు. సుమారు 300 మంది ఆటో సోదరులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. వారికి అండగా బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉన్నది. రాబోయే రోజులలో కూడా సంఘటిత అసంఘటిత కార్మికులకు అండగా నిలిచేది బీఆర్ఎస్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి కూడా వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. ఒకవైపేమో ఆర్టీసీ లాభాలలో ఉన్నదంటారు, మరోవైపు ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి జీత భత్యాలు కానీ వారికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా వారు ఇప్పుడు మరి ఈరోజు చూసినట్టయితే వారు స్ట్రైక్ నోటీస్ కూడా ఇచ్చారు. కనీసం మాట్లాడి సంప్రదించి పరిస్థితి ఇది, ఇచ్చినటువంటి హామీ పలానా రోజు నెరవేర్స్తాం, మీ న్యాయమైనటువంటి కోరిక అని కూడా ఈరోజు వాళ్ళతో చర్చలు జరపని నిస్సాయ స్థితిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఆదర్శంగా తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చే దాంట్లో మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ ను కూడా సమైక్య రాష్ట్రంలో ఈ ఆర్టిజన్స్ 26,000 పైచిలుకుంటే ఏపీఎస్ఏబి 100 సంవత్సరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆ రోజు ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వీరి సమస్యలు విని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళందరినీ కూడా మరి విద్యుత్ రంగంలో రిక్రూట్ చేసుకుంటామన్నటువంటి హామీని నెరవేరుస్తూ కేసీఆర్ గారు 26,000 మందిని ఒకే ఒక కలం పోటుతోని వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి ప్రభుత్వం, గొప్ప నాయకుడు కేసీఆర్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి సమస్యలను కూడా ఇప్పటి వరకు మీరు పరిష్కరించలేదు. ఆర్టిజన్స్ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు కూడా మీరు నెరవేర్చలేదు. అన్మ్యాన్డ్ వర్కర్స్ పరిస్థితి కూడా ఇంకా భయంకరంగా ఉన్నది. గతంలో ఈ ఆర్టిజన్స్ సమైక్య రాష్ట్రంలో అడ్డా కూలీలాగా ఉండేది. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఏఈలు అనుకోండి, లైన్ ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కూడా అడ్డా మీద కూలీలను తీసుకొచ్చి పోల్లెక్కించినటువంటి పరిస్థితులలో ప్రమాదానికి గురై అనేక మంది మరణానికి కూడా గురైనటువంటి పరిస్థితి మనం చూసినాం. అటువంటి పరిస్థితి నుంచి వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడమే కాకుండా వారికి భరోసా కల్పించి విద్యుత్ రంగంలో వీరు ఎనలే సేవలు చేస్తున్నారని చెప్పి ఈరోజు వారి కుటుంబాలకు అండగా ఉన్నది కేసీఆర్ గారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలే కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న మొన్న చూసినట్టయితే ఎన్పీటీసీఎల్ ముందు, విద్యుత్ కార్యాలయం ముందు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసిండ్రు.
మరి ఈ రోజు నిన్ననో వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యలో మీ అందరు కూడా తెలుసు, మీ పత్రికల్లో రాసిండ్రు, పున్నం చందర్ అని అన్మాన్డ్ ఒక కార్మికుడు, అన్మాన్డ్ వాళ్ళను కూడా ఆర్టిజన్స్ గా తీర్చిదిద్దుతామన్నటువంటి హామీని నెరవేర్చలేదు. పాపం ఒక దళితుడు అన్మాన్డ్ వర్కర్ పున్నం చందర్ అనే సోదరుడు మరి గుండ్ల సింగారంలో కరెంటు పని చేస్తుంటే మరి మరణానికి గురి అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఎన్పిడిఎస్ ఆధ్వర్యంలో వారికి నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా వారి కుటుంబానికి తక్షణమే వారి సతీమణికి మరి ఉద్యోగం కూడా కల్పించాలనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం డిమాండ్ చేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా అనేక సంఘటిత అసంఘటిత కార్మికులకు వారి హక్కుల కోసం గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక విభాగం వారికి అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరోపక్క తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ గారు దూరదృష్టితోని ఈ వరంగల్ జిల్లాలో ఏపీ రీఆర్గనైజేషన్ కింద 3 ప్రధానమైనటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది. ఒకటి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి 50-60 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో మరి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి పొందుపరచడం జరిగింది. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ రావాలని, మైబాద్లో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఈ 3 అంశాలపైన మరి ఏపీ రీఆర్గనైజేషన్లో పొందుపరిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని దాటేసే ధోరణి చేస్తే ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతుతోని దశల వారీగా ఆందోళన చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి తీసుకెళ్లి కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి కావలసినటువంటి స్థలాన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అక్కడ కోచ్ ఫ్యాక్టరీ కూడా మరి ఇవ్వడం జరిగింది. అందులో భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని మా ప్రధాన డిమాండ్. అదే కాకుండా కోచ్ ఫ్యాక్టరీలో 80% మందికి ఖచ్చితంగా స్థానికులుగా ఉద్యోగాలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి రైల్వే అనుకోండి, టెలికాం అనుకోండి, అనేక సంస్థలలో ఇంకా ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తుంది. అందులో భాగంగానే కాజ్పేటలో ఉన్నటువంటి క్రూ స్టాఫ్ ను విజయవాడకు తరలించడం, ఇక్కడ కాజ్పేటను డివిజన్ స్థాయిగా చేయాలంటే దాన్ని పట్టించుకోకపోవడం, జీఎంకు కానీ రైల్వే సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ డివిజన్ ఫీజిబిలిటీ కాదని చెప్పి తప్పుడు ప్రకటన చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకు ఉద్యోగాలు రావాలి. మా రైల్వే కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ స్థాయిగా చేయాలి. ఈ ప్రాంతాన్ని రైల్వే అధికారులు కూడా పట్టించుకోవాలి, అభివృద్ధి చేయాలని చెప్పి ఈ డిమాండ్లతోని మేము దశల వారీగా ఆందోళన చేస్తాం. ఇప్పుడు ఆందోళన పదంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, అదేవిధంగా ఆర్టిజన్స్ కానీ, ఆర్టీసీలకు కానీ అన్ని రంగాల వాళ్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు వెంటాడతాం, వేటాడదాం. మీరిచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమం చేస్తాం. మేం చేస్తున్నట్టు ఆందోళన కార్యక్రమం నిర్వీర్యం చేయాలని చెప్పి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు మా పైన మోపినా కూడా మా గొంతు ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన,